దేవుని నామానికి స్తుతి చెల్లిస్తున్నాను. ఆయన కృప చేత మరొకసారి మీ మధ్యకి నన్ను నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ కాపరి గారికి కూడి వచ్చిన విశ్వాసులకు, పెద్దలకు, తల్లులకు నా హృదయపూర్వక వందనాలండి. వందనాలు. చిన్న ఫ్యాన్ అయిపోయింది. చాలా మంచిది. ఈ లెంట్ డేస్లో ఈ 30 దినాల నుండి దేవుని నామాన్ని గణపరచడానికి, పడిపోయిన మన ఆత్మలు కట్టుకోవడానికి దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. ఎక్కడ రాలిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో మరి ఒకసారి మన ఇంటిని, ఆత్మైన ఇంటిని కట్టుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి. అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో నేను చెప్తూ ఉన్నాను. ఈ కాల సమయంలో దైవ సేవకుల ద్వారా ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఎన్నో విషయాలు మనకు బోధించి ఉన్నాడు. అదేవిధంగా నేను ఆలోచన చేశానండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నేను చదువుకుంటూ వచ్చినప్పుడు యూదులు ఏం చేస్తారంటే, సాధారణంగా ఆ యొక్క పంట కాలంలో దేవుడు ఆశీర్వించిన పనుల కొలది ఆ పంటను నిమిత్తమై దేవునికి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని కనపరచడానికి ఆ యూదులందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక పండుగ, ఒక పస్కా పండుగగా ఏర్పాటు చేసుకొని దేవుని గణపరుస్తారు. అంతేకాదండి, ఆ దినాలలో యేసుక్రీస్తు గారి యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, దేవుడు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలని గుర్తుపట్టిన, దేవుని యొక్క కృపలో గుర్తుపట్టి ఆ మెస్సయ్య ఏనని చూసిన బిడ్డలు యేసును చూడాలి, నా ప్రభువును చూడాలి అని యేసుక్రీస్తు గారికి ఆహ్వానం పలుకుతారండి. మట్టల ద్వారా మట్టలు తీసుకొని యూదులు పలుకుతూ ఉంటారు. హోసన్నా చేయము అనుకుంటూ యేసుక్రీస్తు గారి ఒక గాడిద మీద ఎక్కి తీసుకొని నడిపిస్తూ ఉంటారు. నా ప్రియమైన సంఘం, ఆ యొక్క మత్తయి సువార్తను నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం తరించిపోయింది. ఇందాక ఇక్కడ కూర్చొని పరిశుద్ధాత్ముడు ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే మనుషులు ప్రార్థనకు వస్తూ మట్టలు పట్టుకొని మనమందరము కనపడే రీతిగా విశ్వాసులుగా ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నామో అన్నట్టుగా జీవిస్తాము. యేసుక్రీస్తు గారు గాడి మీద వస్తూ ఆ యొక్క బట్టలు పరుచుకుంటూ హోసన్నా చేయము అంటూ యూదులు తీసుకొని వచ్చి ఆ యెరూషలేము ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు గారు మందిరానికి వెళ్తారండి. ఆ మందిరాన్ని దగ్గరికి నేను అంశంలోకి వెళ్తాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంశం తర్వాత చూసుకుందాం. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత యేసు ఆశ్చర్యపోతాడు. అక్కడ దేవుడు కన్నీళ్లు కార్చుకుంటాడండి. ఆ సందర్భం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నప్పుడు, మీరేనా నాకు చేయము అంది, మీరేనా నాకు స్తుతులు చెల్లించింది, మీరేనా నాకు సాక్షులుగా నిలబడింది, మీరేనా నా కోసము నిలబడింది, ఇందాక దాకేగా మీరు ఆరాధించారు, స్తుతులు చేయమని పలికారే. నేను గమ్యము దగ్గరకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు నా మందిరము ఏ రకంగా ఉంది? దొంగల గుహగా మార్చబడింది. ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కట్టబడిన గాడిదని విడిపించిన దేవుడు, నాకు ఆలోచన వచ్చిందండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు నేను అడిగినప్పుడు, ఈ కట్టబడిన గాడిదని విడిపించాడు, గాడిద యొక్క గమ్యం ఏంటి? ఏమండి, ఆ గాడిద ఎక్కడికి చేర్చబడాలి? విడిపించబడిన, పేరు పెట్టి పిలిచిన నిన్ను నన్ను, ఏమండి, మనందరికి పేర్లు పెట్టాడా లేదా? పేర్లున్నాయి, మనందరికి పేర్లున్నాయి. మన పేర్లు ఎక్కడ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? జీవ గ్రంథంలో ఉండాలని ఆశిస్తున్నాడు. పండుగలు జరుపుకుంటున్నాం, మంచిదే.
కానీ దేవుడు ఆలోచిస్తుంది ఏంటంటే ఆయన మనం మందిరం అనే హృదయాన్ని చూస్తున్నాడు. ధారాళముగా ఇదిగో స్తుతులు చెల్లించే వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఓకే. కానీ ప్రభు అనుకుంటుంది మందిరాన్ని. ప్రభు ఆశించేది వేరు. పేరు పెట్టి పిలిచిన నిన్ను నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలని ఆయన ఆశ. నేను ఈ మట్టల ఆదివారం నిమిత్తమే నేను అంశాన్ని తీసుకున్నాను. కానీ ప్రభు ఈ యొక్క ఆలోచన ఇచ్చిన తర్వాత ఆయన నడిపింపు కోసం నేను ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు ఆయన ఎంత దూరం నడిపిస్తాడో నాకు తెలియదు, కానీ నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. చిన్న వాక్యం తీసుకుందాం. యోహాను మొదటి యోహాను 2వ అధ్యాయము 12 నుంచి 7 వచనాలు చదవండి. మొదటి యోహాను 2వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాయుచున్నాను. అమ్మాయి ఎక్కడ చదువుతున్నా? 2వ అధ్యాయము 12 నుంచి 17 వచ్చిన చదవండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక. చాలండి. ఇక్కడ ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు. అదే విధంగా లూకాసు వార్త 10వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. నీ బంగారపు పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఇదిగో నువ్వు ఇచ్చిన కోణమును బట్టి అయ్యా, ఇదిగో నీ మనస్సును బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ హృదయం ద్వారా మాతో మాట్లాడండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా. మా హృదయాలు అయ్యా దాన్ని వాక్యముతో బలపరిచి ఆదరించండి. ఆటంకపరిచి వాటిని బంధించండి. నిలబడుతున్న సేవకుని దర్శించండి నాయన. వట్టివాడు మట్టివాడు దేనికి పనికిరాని అభాగ్యుని మీరు దర్శించి నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ నీకే స్తుతి, నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం పంచుకుందాం. అందరూ మీ హృదయాలన్నీ ఇక్కడ తీసుకురండి. మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకునండి. ఎవరు కూడా ఫోన్ బయటకు తీయద్దు. ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు. ఇక్కడ గమనించండి పిల్లారా, యేసుక్రీస్తు గారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడంటే, ఆ 12 మంది శిష్యులతో కాకుండా ఇంకను 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరినీ అభిషేకించి, మీరు అనేక గ్రామాలు వెళ్ళి, అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్తను చెప్పి మీరు తిరిగి రమ్మని దేవుడు ఆ యొక్క 70 మందిని అభిషేకించాడు. ఇలాగా మళ్ళీ చదువుకుందాం. అక్కడ లూకాసు వార్త 15 నుంచి చెప్పగా నీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమూ హాని చేయదు. అయినను దయ్యములు నీకు లోబడుచున్నవి. సంతోషింపక మీ పేరులో పరలోకము వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. గమనించండి పిల్లారా, ఇక్కడ ఆ 70 మంది ఏం చేస్తారంటే గ్రామాలకు వెళ్ళారు. యేసుక్రీస్తు గారు చెప్పిన పనిని గ్రామాలకు వెళ్ళి అనేక బిడ్డలకు సువార్తను ప్రకటించి అనేక బిడ్డలను దేవుని వైపు త్రిప్పారు. అనేక బిడ్డలు
నిమిత్తమై ప్రార్థిస్తుంటే, దయ్యములు పట్టిన బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి. యేసునామములో దయ్యాలు వెళ్ళిపోయినాయి. అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను యేసునామములో ప్రార్థిస్తే వాళ్ళకు స్వస్థత వచ్చింది. ఎవరు చేశారంటే యేసుక్రీస్తు గారు కాదండి, యేసుక్రీస్తు గారు అభిషేకించబడిన పిల్లలు, యేసుక్రీస్తు గారు అభిషేకించబడిన సేవకులు, బిడ్డలు. నా ప్రియమైన సంగమా, ఈరోజు ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారో, కొబ్బరి మంటలు తీసుకొని ఆ మంటలు తీసుకొని దేవుని నామాన్ని చేయము అనుకుంటూ వెళ్ళారో వాళ్ళందరూ ఆ మందిరాన్ని దగ్గరకు వచ్చేలేక యేసుక్రీస్తు గారు మనస్సు గాయపరచబడింది. ఆ యొక్క ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ సువార్తను ప్రకటించమని యేసే ఈ 70 మందిని అందరూ తీసుకువెళ్ళి సువార్త ప్రకటించమని అభిషేకించారు. నా ప్రియమైన సంగమా, ఈ 70 మంది సువార్తను ప్రకటించి మన కన్నతండ్రి దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు చెప్పిన పనిని నేను చేయడానికి నాకు సంతోషం వేసింది. ఏంటా సంతోషం అంటే, నేను ప్రార్థన చేస్తుంటే అదేంటో గొప్ప కార్యాలను చూశానయ్యా, నేను ప్రార్థన చేస్తుంటే అద్భుత ఆశ్చర్య కార్యాలను నేను చూశాను. నేను ప్రార్థన చేస్తుంటే ఎంత సంతోషం వేసిందంటే, ఎవరైనా సరే లోపడుతున్నారు నా ప్రార్థనకని శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు గారు చెప్తుంటే కన్న తండ్రి అంటాడు, ఒకసారి చదువుకుందాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించమని దేవుని వాక్యం సెలవిస్తుందని. నా ప్రియమైన సంగమా, కట్టబడిన గాడిద మనందరికీ పేర్లు పెట్టబడ్డాయి. పేరు పెట్టి పిలిచాను అన్నాడు. నేను నా పేరు సతీష్, మీకు పేర్లు ఉన్నాయి. ఏమండి, ఇక్కడ మనం చూసుకుంటే 20 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 30 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 40, 50 సంవత్సరాల పెద్దవాళ్ళు ఉన్నారు. మనం ఆలోచన చేద్దాం. ఆల్రెడీ మన సమయము గడిచిపోతున్నది. నా చిన్నతనంలో ఒక రోజు గడవాలంటే, ఒక గంట గడవాలంటే ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది, ఏంది సమయం అయిపోవట్లేదని. కానీ ఇప్పుడు మనము గమనిస్తుంటే ఒక సంవత్సరం కాస్త ఒక నిమిషముగా మారిపోతుందండి. ఏమండి, ఒక నిమిషముగా మారిపోతుంది. నా ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే, మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని సంతోషించమని శిష్యులకు చెప్తున్నాడు. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటామండి? ఏమండి, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉంటావో వాళ్ళే పరలోకంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, విడిపించబడిన ఆ యొక్క గాడిద, విడిపించబడిన ఏదైతే బంధకాల నుంచి విడిపించిన పిల్లలు, ఆయన యొక్క ఉద్దేశం ఏమైనదంటే, ఆయన యొక్క కృప ఏమైనదంటే, ఆయన యొక్క మనస్సు ఏమైనదంటే, విడిపించబడిన బిడ్డలు నా సన్నిధిలో, నా జీవ గ్రంథములో, నా రాజ్యములో ఉండాలి అని ఆయన కట్టబడిన బిడ్డలను విడిపించాడు. ఏమండి, ఈ ప్రయాణంలో మనం కొనసాగిస్తున్నాం. ఈ ఆత్మీయ జీవితంలో మధ్యలో ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. పేరు పెట్టి మనకు పిలిచిన దేవుడు ఎప్పుడైనా మన పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని ఆలోచన చేశారా? నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి? ఏమండి, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని పనిలో ఉన్న బిడ్డలైతే ఆ శిష్యులు 70 మంది శిష్యులు మీరు సంతోషించాల్సింది జీవ గ్రంథంలో పేర్లు నేను సంతోషించాలి. ఏమండి, ఈరోజు 4 విషయాలు నేను గమనిస్తాను. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి, ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటే వాళ్ళు పరలోకంలో చేర్చబడతారు. విడిపించబడిన గాడిదలు, విడిపించబడిన బంధకాలను విడిపించిన బిడ్డలు జీవ గ్రంథంలో ప్రతి పేరు ఉండాలని దేవుని ఉద్దేశం అండి. ప్రియమైన సంగమా, చదువుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొను.
నా ప్రియమైన సంగమా, మొదటిది ఏంటంటే జయించిన వారి యొక్క పేర్లు ఆ జీవ గ్రంథంలో నుండి తుడిపివేయబడతాను. ఆ తండ్రి ఎదుట, పరిశుద్ధుల ఎదుట ఆ యొక్క పేరును ఒప్పుకుంటారంట. మొదట జయించాలి. జయించిన పేర్లు ఎవరైతే జయిస్తారో, జయ జీవితంలో ఎవరైతే ఉంటారో వారి పేరు యొక్క జీవ గ్రంథంలో రాయబడతారండి. అందుకే దేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకంటే మనము ఈ యొక్క విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నామండి. దేనిని జయించాలి? ఏమండి, మనం సాధారణంగా ఒక యుద్ధంలో ఒక విషయాన్ని సాధించాలంటే మనకి ఒక ఆయుధాలు ఎంతో అవసరం. ఆయుధాలు లేకుండా యుద్ధము చేయలేము. ఆయుధాలు లేకుండా యుద్ధమును మనము ప్రకటించుకోలేము. మొదట యుద్ధము ప్రకటిస్తున్నానంటే రెండవదిగా ఏం చేస్తామంటే ఆయుధాలు సిద్ధపరచుకుంటాం. నా ప్రియమైన సంగమా, ఈరోజు మనము దేనిని జయించాలి అంటే, దేనిని మనము జయిస్తే దేవుడు జీవ గ్రంథంలో మన పేర్లు ముద్రిస్తాడంటే, మన జీవ గ్రంథంలో దేవుని యొక్క ఉద్దేశంలో మన పేర్లు రాయబడతాయి అంటే, నా దేవుడు జయించే వారి గుంపులో మీ అందరూ మన పేర్లు మనమందరం ఉండాలని ఆశ. అయితే మన ప్రశ్న ఏంటంటే దేనిని జయించాలి? ఏమండి, క్రైస్తవ జీవితంలో మన యొక్క ప్రయాణంలో ఎన్నో పాపాలు, ఎన్నో దోషమైన కార్యాలతో కట్టుబడి ఉంటాం. ప్రార్థన చేస్తూ కూడా, మందిరానికి వస్తూ కూడా, మందిరంలో దేవునికి అవమానకరంగా జీవించే బిడ్డలు మనం జీవిస్తామండి. అది మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, అన్ని విషయాల్లో. ఏమండి, మనిషి సాధారణంగా డబ్బు మీద ఆధారపడుతున్నాడు. గెహజీని చూసుకుంటే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క మార్గంలో నడిచిన గెహజీ కూడా డబ్బుకి చూసి జయించలేకపోయాడండి. డబ్బుకు లోబడి పాపము గుండా వెళ్ళి దేవునికి దూరం అయిపోయాడు. ఈ దినాన మనుషులు కూడా డబ్బు మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. ఏమండి, సంసోను తీసుకుందాం. స్త్రీల వ్యామోహంతో దేవునికి దూరం అయ్యాడు. ఏమండి, ఏశావును చూసుకుంటే ఆహారం నిమిత్తమై దేవునికి దూరం అయ్యాడు. దేనిని జయించాలి? ఈ లోకమును మనం జయించాలండి. ఏదైతే మన హృదయంలో పాపము దేవునికి విరుద్ధంగా ఉన్నదో దానిని జయించే వారికి మనం ఉండాలి. అందుకే దేవుడు మనల్ని విడిపించాడు. అందుకేనండి కట్టబడిన నిన్ను విడిపించింది. అందుకేనండి దేవుడు విడిపించిన వెంటనే నా ప్రభు అంటాడు, నువ్వు జయించే వారిగా ఉండాలి. నీవు ఎప్పుడైతే జయిస్తావో, ఎప్పుడైతే జయ జీవితంలో నీ విశ్వాసం అనేది పరిగెడుతుందో అప్పుడే నీ పేరు అనేది జీవగ్రంథంలో రాయబడుతుందండి. నా ప్రియమైన సంగమా, జారత్వాన్ని జయించాలి, ధనాపేక్షను జయించాలండి, అపవిత్రతను జయించాలి, కామకత్వాన్ని జయించాలి. అప్పుడే నీ పేరు జయ జీవితంలోనికి రాయబడుతుంది. నా ప్రియమైన సంగమా, ఏదైతే నువ్వు ఆయుధాలు సమకూర్చుకుంటావో యుద్ధానికి, ప్రార్థన అనే ఆయుధం తీసుకోవాలి, విశ్వాసం అనే ఆయుధం తీసుకోవాలి, వాక్యం అనే ఆయుధం తీసుకోవాలి. అవే నీ యుద్ధానికి, నువ్వు చేసే పోరాటానికి అవే ఆయుధాలండి. అయ్యే నీకు విజయాన్ని చేకూరుస్తాయి, అయ్యే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ దినాన విశ్వాసులు ఎందుకు రాలిపోతున్నారో తెలుసా? ఎందుకు పడిపోతున్నారో తెలుసా? గమ్యం ఏంటో తెలియక, మన మార్గం ఏంటో తెలియక, మన గురేంటో తెలియక రాలిపోతున్నారండి. గొర్రె అయితే గాడిదనైతే విడిపించాడు కానీ అటు ఇటు తిరిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? జయించలేని స్థితిలో ఉంది, రాలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ప్రభువు ఇంకనూ ఆయన బాధపడుతున్నారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, జయ జీవితంతో జయహో 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 అంటున్నారు. కానీ నా ప్రభువు రావాల్సిన స్థలానికి వచ్చి ఏడుస్తున్నాడండి. ఇందుకేనా నేను ప్రాణం పెట్టింది, ఇందుకేనా నేను విడిపించింది, ఇందుకేనా నేను ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిందని ఆయన ఇంకా కన్నీటికి బదులుగా రక్తాన్ని కారుస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, నా ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు పిల్లలుగా కాదు, మనమందరం పెద్దలుగా ఉండాలి అని ఆయన ఆశ, ఆయన కోరిక ఉన్నదండి. ఎవరి పేరైతే విషయంలో ఉంటుందో, ఏమండి, దావీదు ఆ గొల్యాతును పడగొట్టినప్పుడు దావీదును ఎత్తుకొని విజయము
విజయాన్ని ఇచ్చిన దావీదు అని జయహో జయహో అని ఆ ప్రజలందరూ, ఇశ్రాయేలు బిడ్డలందరూ జయహో జయ అని చెప్పారా లేదా? ఏమండి, ఓడిపోయిన బిడ్డలను లేకపోతే ఓడిపోయిన వాళ్ళని మనము జయహో అని చెప్తామా? వాళ్ళ లెక్కలో కూడా తీసుకోము. నా తండ్రి కూడా అదే అనుకుంటున్నాడండి. నా పిల్లలందరూ జయహో, నా పిల్లలందరూ జయములో ఉండాలి, విజయములో ఉండాలి, నా పిల్లలందరూ యుద్ధాన్ని జయించిన వారిగా ఉండాలని నా తండ్రి ఆశ. ఆయన ఉద్దేశం అదే ఉన్నది. మిమ్మల్ని ఓడిపోయే వారిగా చూడాలని ఆయన కోరిక కాదండి, మన అందరిని జయించే స్థితిలో ఉండాలని ఆయన ఉద్దేశం. తండ్రి కూడా రిజల్ట్ వచ్చిన వెంటనే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి ఆశ. నా ప్రియమైన సంగమా, మనందరికీ పరమ తండ్రి ఆయనండి. ఈ లోకంలో ఉన్న తండ్రి ఏ రకంగా నీ గురించి ఎంత ఆలోచన చేస్తానండి? నా కుమార్తె ఇదిగో చిన్నతనం నుండి ఏ రకంగా ఎదగాలి, తనకి ఏ రకంగా బట్టలు కుట్టించాలి, ఏ రకంగా ఆహారం ఇవ్వాలి, ఏ రకంగా తనకి బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఏ రకంగా బుజ్జిగించుకోవాలి, ఏ రకంగా వివాహం చేయాలి, మంచి వాడికి ఇవ్వాలని చెప్పి తన జీవితం జయంగా ఉండాలని ఈ లోకంలో ఉన్న తండ్రి ఆలోచిస్తూ ఉంటే, ఈ లోకమంతటికి సృష్టికర్త అయిన తండ్రి ఏ రకంగా ఆలోచించాలండి? నా ప్రియమైన సంగమా, ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? నిన్ను ఏ రకంగా ఉంచాలో తెలుసా? నీ పేరు ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? జయ జీవితంలో ఆ గుంపులలో ఉండాలని చెప్పి ఆయన పెన్ను పట్టుకొని బుక్కు పట్టుకొని సిద్ధంగా ఉన్నాడండి. అందుకే నిన్ను విడిపించాడండి. నా ప్రియమైన సంగమా, విడిపించబడిన నీవు జయ జీవితంలోకి మార్చబడాలి. వారి పేరే జీవ గ్రంథంలో ఉంటారు. రెండోదిగా చూసుకుందామండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3. నిజమైన సహకారి ఆ స్త్రీలు. చదవండి. అవును, క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయంట. ఏమండి, మొదటిగా జయించిన వారి యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయంట. రెండవదిగా ఎవరి యొక్క పేర్లు ఉంటాయి? సహకారుల యొక్క పేర్లు ఉంటాయి. ఎవరికి సహకారులు? సువార్త పనిలో సహకారులండి. ఏమండి, మొదటిగా పాపమును జయించిన బిడ్డలు విషయాన్ని ప్రకటిస్తే వారి పేరు యొక్క జీవ గ్రంథంలో రాయబడితే, రెండవదిగా సువార్త పనిలో సహకారులుగా ఉండాలంట. నా ప్రియమైన సంగమా, మందిరానికి ఎన్నో అవసరాలు ఉంటాయి. కాపరిని నిలబెట్టుకున్న దేవుడు మందిరాన్ని ఇచ్చాడు అనేక విధాలుగా. ఏమండి, ఒక సేవకుని ద్వారా యొక్క పరిచర్య ముందుకు వెళ్ళాలంటే కష్టమా కాదండి? సహకారులు ఎంతో అవసరం. ప్రార్థన సహకారులు అవసరం. సహకారులు ఎంతగానో ముందుకు నడిస్తేనే ఏమండి పరిచర్య ముందుకు నడుస్తుందండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే సంఘం అంతా సహకారంగా మార్చబడాలని. ఏమండి, నీ యొక్క మనస్సు అనేది, నీ ప్రవర్తన అనేది మందిరములో పరిశుద్ధముగా ఉంటే నిన్ను చూసి అనేక బిడ్డలు మార్చబడతారు. నా ప్రియమైన సంగమా, దేవుని పరిచర్యలో నువ్వు సహకారిగా ఉండాలి. దేవుని పనిలో నువ్వు ఆశ కలిగి ముందుకు అడుగులు వేసేవారిగా ఉండాలి. దేవుని పనిలో నువ్వు ధ్వజమెత్తేవారిగా ఉండాలి. దేవుని పని అంటేనే నీవు ముందుకు అడుగులు వేస్తూ ప్రయాణం చేసేవారిగా ఉండాలి. సహకారుల గుంపులు దేవుని మందిరం యొక్క అదిగో జీవ గ్రంథంలో రాయబడుతుందండి. నా ప్రియమైన సంఘం, ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. మందిరానికి సహకారిగా నువ్వు ఉంటున్నావు? మందిరంలో పేరు సంపాదించుకునే వారిగా నువ్వు ఉంటున్నావు? నా ప్రభువు మనుషుల యొక్క హృదయం ఎరిగిన దేవుడు అండి. ఏ సహకారిగా ఉంటావనుకుంటున్నావో, ఏ మనస్సుతోటి నువ్వు మందిరానికి సహాయం చేయాలనుకుంటున్నావో ఆయన మనస్సును ఎరిగిన దేవుడు అండి. ఏమండి, ఈ రోజులో ఫ్యాన్ ఇస్తారా, లేకపోతే మందిరంలో కావాల్సిన వస్తువులు ఇస్తారా? మొదట పేరు ఉంటుంది. పేరుంటేనే మందిరానికి నేను సహాయం చేస్తానంట. పేరు ప్రకటిస్తేనే నేను సహాయం చేస్తానంట. పేరు నాకు ఒక పెద్దగా గొప్పతనం ఇస్తేనే నేను మందిరంలో నిలబడతాను. పాట
పాటలు పాడాలని నేను ఒక మంచిగా పాడాలి, మనుషులందరూ నన్ను గొప్పగా జయము అనాలి, వాక్యము పంచుకుంటున్నాను నేను, వాక్యము భలే చెప్పాడని అందరూ మనుషులు గొప్పగా చెప్పుకోవాలి. ప్రార్థన వెలుగెత్తి చేస్తున్నానే, అనేక బిడ్డలు గొప్పతనముగా ప్రార్థన చేస్తున్నాడని గొప్పలు పోవాలని చెప్పి దినాల మనుషులు ఏమండి దేవుడికి దూరం అయిపోతున్నారు. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏ ఉద్దేశము, దేవుని యొక్క ఆశ ఏంటంటే సహకారం ఎలా ఉండాలో తెలుసా? ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలి. దేవుడి కోసము రాత్రి పగలు కన్నీళ్లు కారుస్తూ ఆయన యొక్క పనిలో ముందుకు సాగే బిడ్డలు ఉండాలండి. ఆయన యొక్క పేరు రాస్తానండి దేవుడు. నీ నా పేరు ఎలా ఉండాలి? హృదయపూర్వకమైన సహాయం అందించే వారిగా ఉండాలండి. హృదయపూర్వకంగా లేకుండా తీసుకొచ్చి డబ్బులు నేను చెప్పి తీసుకొస్తే ఆయన ఏమండి, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి నీ డబ్బులు కావాలా? ఆయనకి నీ యొక్క మనస్సు, ఆయన నీ మనస్సు చూస్తే చాలని ఆశపడుతుంటే నీ డబ్బులు ఆయన ఎందుకు కావాలండి? నీకు సంగతి చెప్పనా, ఆయన నీకు ఇచ్చిన డబ్బులు నీకు ఇచ్చింది ఎవరు తెలుసా? ఆయన ఇచ్చారు. ఈ లోకమంతటికి అధికారి ఆయనండి. ఈ లోకమంతటికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నేను డబ్బులు ఇస్తే చాలు, లేకపోతే బేరాలు వేసుకుంటే చాలు అంటే కాదు. నా ప్రియమైన సంగమా, ఇప్పుడైనా నువ్వు గమనించు, సహకారుల గుంపులో నువ్వు ఉంటున్నావు. పాస్టర్ గారు సేవకుడు ఒక పని చెప్తే, నా దేవుని పని ఇది, నా సంఘము పని, నా దేవుడు నా పట్ల పెట్టిన బాధ్యత అని నువ్వు సహాయం చేస్తున్నావా? లేకపోతే పేరు కోసము సహాయం చేస్తున్నావా? నా ప్రభు పేరు కోసం సహాయం చేసేవారి పేర్లు రాయడం. దేవుడిచ్చిన బాధ్యత ఇది, నా తండ్రి బాధ్యత, నా మందిరం ఇది, నా యొక్క పనిలో, దేవుడి యొక్క పనిలో నేను ఉండాలి, భూలోకంలోనికి నన్ను నడిపించింది ఎందుకే అని ఎవరైతే ఆలోచన చేస్తారో, ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయండి. అందుకే బంధకంలో ఉన్న నన్ను విడిపించాడు. ఆయన ఊరికే విడిపించలేదండి, నీ పట్ల అనేక గొప్ప కార్యాలు జరుగుతాయని, నీ పట్ల అనేక స్వార్థ కూడికలు జరుగుతాయని, ఆయన పని కోసం నువ్వు పోరాడతావని నిన్ను విడిపించాడు. కానీ మనుషుల ఎదుట జయమో జయమో అని మట్టలు పట్టుకుంటామే, కానీ దేవుడు మందిరం దగ్గరకు వచ్చి చూస్తే మందిరాన్ని కాస్త వ్యాపార స్థలంగా మార్చబడింది. నా ప్రియమైన సంగమా, ఆయన విడిపించినందుకే సహకారులుగా నువ్వు ఉంటావని, జయ జీవితంలో నువ్వు ఉంటావని. ఎప్పుడైతే నువ్వు జయ జీవితంతో సహకారులుగా నువ్వు ప్రయాసపడతావో, దేవుడి కోసం పోరాడతావో, అప్పుడే నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. అప్పుడే నీ పేర్లు అనేది దేవుని యొక్క గ్రంథంలో రాయబడి పరలోకంలో చేర్చబడతాయి. నా ప్రియమైన సంగమా, ఆలోచన చేయి, నీ పేర్లు ఎక్కడుంది? నీ పేరు రాయబడింది. నీ పేరు ఊరికే కాదండి. మోషేని ఇదిగో నీ నామమును బట్టి నేను పిలుస్తున్నాను, యెహోవా నామము బలమైన దుర్గము అన్నారు. అందులోనికి నీతిమంతులు ప్రవేశించబడి ఆశీర్వదించబడతారు అన్నారు. ఆయన నామము బలమైనదండి. నీతిమంతులు ఊరికే తీర్చబడండి, నీతిమంతులు ఊరికే మార్చబడండి. ఆయన నామములో ఉంటేనే ఆశీర్వదించబడతారు. ఆయన నామం అందుకే బలమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నామము చెప్పితే చాలు, దెయ్యాలు వెళ్ళిపోయి. ఆయన నామము ప్రకటిస్తే చాలండి. శిష్యుల గొప్పతనం కాదది, దేవుని గొప్పతనం. ఆ శిష్యులు దేవుని మాటకు లోబడి స్వార్థను ప్రకటించుకుంటూ వెళ్ళారండి. గ్రామాలు మార్చబడ్డాయి. గ్రామాలు యొక్క పనిలో స్వార్థకులుగా మార్చబడ్డారు. గ్రామాలు విశ్వాసులుగా మార్చబడ్డారు. ఎవరి వల్ల తెలుసా? సహకారుల వాళ్ళండి. దేవునికి సహకారులుగా నిలబడ్డారు కాబట్టి, దేవుని యొక్క మాటకు లోబడ్డారు కాబట్టి దేవుడు ఆ బిడ్డల యొక్క పేర్లు రాయబడ్డాయి. అందుకే దేవుడు అంటాడు, మీరు చేసిన పని నిమిత్తం కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించండి. నా ప్రియమైన సంగమా, మన గమ్యం ఇదేనండి. మన జీవితానికి గమ్యం ఇదే. 30 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు బతుకుతామేమో. ఆలోచన చేయాలి. ఆలోచన చేసేవారిగా మనం ఉండాలి. మనం సంపాదిస్తున్న సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. సమయం కొద్దిగా ఉన్నదని మర్చిపోతున్నాం. పరిగెత్తాల్సింది మనం కాదండి, పరిగెత్తాల్సిన సాతాను కాదు. మౌనముగా ఉండి మనము
దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ముందుకు వెళ్ళేవారిగా ఉన్నారు. అందుకే నా ప్రభువు నిన్ను విడిపించాడు. అందుకే నా ప్రభువు నిన్ను బంధకాల నుండి విడిపించాడు. ఆయనకి సహకారిగా నువ్వు ఉంటామని, సువార్త పనిలో, ఆయన ఇచ్చిన సేవలో, ఆయన ఇచ్చిన పనిలో నువ్వు ధ్వజమెత్తుతావని ఆయన నిన్ను విడిపించాడు. నిన్ను విడిపించాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి. నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తున్నాను. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించండి అని ఊరికే లేదండి. ఆలకించే బిడ్డలు ఉంటారని, నేను విడిపించిన బిడ్డలు ఉంటారని నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకునే వారిగా ఉన్నారు. అందుకని ఇప్పుడైనా నువ్వు సహకారిగా మారితే, నా ప్రభు పిలుస్తున్నాడు. నేను ఏ రకంగా ఎన్నుకున్నాడు? స్వార్థ పనిగా ఎన్నుకుంటే స్వార్థ పనిలో నువ్వు ఉండాలి. ప్రార్థన పనిలో ఉంటే నువ్వు ప్రార్థన పనిగా ఉండాలి. వాయిద్యాలు వాయించే బిడ్డగా నేను ఎన్నుకుంటే వాయిద్యాల బిడ్డలుగానే ఉండాలి. సాక్షిగా నేను జీవితము బ్రతకాలి అంటే సాక్ష్య జీవితం అనేది అంచెలంచెలుగా కట్టుకునేవారిగా ఉండాలి. అప్పుడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నా ప్రియమైన సంఘమా, సహకారులుగా సంఘానికి ఉండాలి. సేవకునికి కుటుంబం ఉంది. నాకు తెలిసిన సేవకులు ఉన్నారండి. ఎంత గొప్ప సేవకులు అంటే, ఆహారం లేకపోయినా నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు. ఎంత గొప్ప సేవకులు అంటే, బిడ్డలు చనిపోతున్నా సరే, రాలిపోతున్నా సరే, పరిచర్య జీవితాన్ని మాత్రం దేవుడిచ్చిన పనిని అప్పచెప్పాడు కాబట్టి దేవునికి లెక్క చెప్పాలని చెప్పి పోరాడుచున్నారు. నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారు. ఒక గ్రామానికి నాకు తెలిసిన చిన్నతనంలో నేను ప్రార్థనకు అప్పుడు వెళ్ళేవాళ్ళని, విగ్రహారాధికుని. ఇద్దరు చంటి బిడ్డలను తీసుకొని, ఒక భార్యను తీసుకొని కుటుంబంగా ఒక గ్రామానికి వచ్చారు. అప్పుడు చూశాను, మొన్న చూశాను, ఈ మధ్య చూశాను, 4-5 సంవత్సరాల నుండి. అదే గ్రామంలో పోరాడాడు. అంధకార దురాత్మలతోటి, విశ్వాసులతో హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, అనేక విధాలుగా అవమానాలు పడ్డాడు. ఏమండి, ఆ గ్రామమును వదిలిపెట్టలేదండి దేవుడు. నేను అడిగాను చాలాసార్లు, ఆయనతో మాట్లాడాను. ఎందుకు అంటే ఈ గ్రామము మీద నాకు అధికారం ఇచ్చాడు, ఈ గ్రామము పట్ల నాకు పరిచర్య బాధ్యతనిచ్చాడు. ఈ గ్రామమే ఈ జీవితానికి, ఈ గ్రామము నేను లెక్క పెట్టాలి, లెక్క చెప్పాలని చెప్పి ఆ యొక్క సేవకుడు ధ్వజమెత్తుకున్నాడు. అదే గ్రామంలో భార్య చనిపోయింది. అదే గ్రామంలో అండి పిల్లలు వివాహం చేసుకుని వెళ్ళిపోయారు. అదే గ్రామంలో సేవకునికి ఆహారం పెట్టడానికి కూడా దిక్కులేదు. నా ప్రభు పోషించాడు తెలుసా. సేవకుడు అయినా కానీ, ఇదిగో సాతాను వాడు హింసిస్తున్నా కానీ సేవకుడు నిలబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడండి, ఒంటరిగా బ్రతికాడు, ఒంటరి అయి ఉన్నాడు. ఎందుకో చేస్తున్నా, దేవునికి సహకారిగా నిలబడాలి, దేవునికి లెక్క చెప్పాలని, దేవుడిచ్చిన పని నేను సంతోషంగా దేవుడి నామములో నేను ముందుకు సాగాలని ఆ కాపరి పోరాడాడు. ఈ మధ్య మొన్న చనిపోయాడు. ప్రభు నందు నిద్రించాడు. ఎలా నిద్రించాడో తెలుసా? ఆ గ్రామంలో ఒక పూట ఆహారం పెట్టలేక నా ప్రభువే ఇంకా చాలని తీసుకున్నాడు. నా ప్రియమైన సంగమా, ఇలాంటి సమర్పణ కలిగిన సేవకులు ఉన్నారు. ఇలాంటి సమర్పణ కలిగిన బిడ్డల వల్ల మనము కూడా మారాలని విడిపించాడు. నా ప్రియమైన సంగమా, ఇక్కడైనా మీరు సహకారిగా ఉండాలి. పేరు ప్రఖ్యాతులు వద్దండి. మీ పేర్లు ఈ లోకంలో రాయబడతాయేమో, ఆ పేర్లు దేనికి పనికిరావు. ఆధార్ కార్డులో నీ పేరుందేమో, నీ ఆధార్ కార్డులో పేరుందని సంతోషిస్తున్నావేమో, ఒక కంపెనీలో ఒక ఉన్నతమైన స్థితిలో నీ పేరుందని సంతోషిస్తున్నావేమో, ఒక ఉద్యోగంలో నువ్వు చేస్తూ ఆనందింపజేస్తున్నావేమో, ఒక అధికారిగా ఉన్నానని ఇదే చాలని జీవితానికని నువ్వు సన్నగిలిపోతున్నావేమో, ఆనందిస్తున్నావేమో. ఇది కాదండి నీ పేరు. సహకారుల జీవితంలో అంటే పరిచర్యలో ఉన్న పేరు అని దేవుని గ్రంథం వాక్యం సెలవిస్తుంది. అప్పుడే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. నా ప్రియమైన సంగమా, నీ పేరు ఈ లోకంలో ఉందని ఆనందపడొద్దండి. జీవ గ్రంథంలో మార్చబడే వారిగా ఉండాలని నిన్ను విడిపించారు. నా ప్రియమైన సంగమా, జ్ఞాపకం చేసుకోండి. మూడోదిగా చూసుకుందాం, నేను తొందరగా ముగిస్తాను. కీర్తన గ్రంథము 56:8 వచనం చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి. అవి నీ కవిలలో కనబడును కదా. అక్కడ పుట్టినోట్లో కవిలి అంటే ఏంటండి? పుస్తకం. చదవండి. అవి నీ కవిలలో కనబడును కదా. కనబడును కదా. నేను మొరపెట్టు దినమున
నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నా శత్రువులు వెనుకకు వెనుకకు తిరుగును. దేవుడు నా పక్షంలో ఉన్నాడని దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. తెలియను. దేవుని బట్టి దేవుడు చాలండి. ఇక్కడ కవిల అంటే పుస్తకం అండి. ఏ పుస్తకము? జీవగ్రంథం. కన్నీళ్ళు అంటే ఏంటి? మనము కాచే ప్రార్థన కన్నీళ్ళు. మూడోదిగా ఎవరి పేరు ఉంటుందో తెలుసా? ప్రార్థన పరుల యొక్క పేర్లు ఉంటాయి. ప్రార్థన ధూపాలు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఏమండి, తిమోతి గ్రంథంలో ఉంటుంది కదా, మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క పేర్లు ఉంటాయి. దావీదు దినముకి 7 మార్లు దానియేలు 3 మార్లు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఏమండి, యేసు ప్రభు నిత్యం ప్రార్థన చేసేవాడు. ప్రార్థనకి ఎంత బలం ఉందో తెలుసా? ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రార్థనకి ఎంత కృప ఉందో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటే సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుడు నీ ఎదుటికి వస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తావని ఆ ప్రార్థన ఆహ్వానమును పట్టుకొని దేవుడు నీ యొక్క కుటుంబంలోకి రావాలని చెప్పి ఎవరు మొరపెడతారా, ఎవరు ప్రార్థన చేస్తారని ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నీ కన్నీళ్లు కారుస్తారో ఆ బుడ్డిలో పెట్టుకోవాలని చెప్పి నా తండ్రితో నా కుమారుడు కార్చిన కన్నీళ్ళని ఆయన పాత్రను పట్టుకొని నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, సంగమ నిమిత్తం ప్రార్థించే వారిగా ఉన్నారు. ప్రార్థనకు ఇదిగో ఎందుకో తెలుసా? ఇదిగో వాక్యం చదవటానికో లేకపోతే వినడానికో మనం వస్తాం, కానీ ప్రార్థన అంటే చాలు ఎవ్వరు రారు. ప్రార్థన అంటే చాలు నిద్ర వస్తారు. ప్రార్థన అంటే చాలు ఇంకా చాలే అనిపిస్తారు. ప్రార్థన అంటే చాలు మన హృదయాలు కూడా కృంగుదలకపోతాయి. ఇదేదో పెద్ద ఏదో అన్నట్టుగా. ఎందుకో చేస్తున్నా? సాతాను గడు ఏలుబడి చేస్తాడు. ప్రార్థనకి సాతాను గడు భయపడతాడు. ప్రార్థనకి వాడు వణుకు పుడుతుంది. ప్రార్థన అంటే నీ హృదయంలోనికి దేవుని పిలుస్తున్నట్టు ప్రార్థన అంటే. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో, ఆ యొక్క అదిగో ఎవరైతే పరిశుద్ధులు ప్రార్థన చేస్తారో ఉదయాన్నే దేవదూతలు వచ్చంట ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన చేతులతో ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకువెళ్తారు. నా ప్రియమైన సంగమా, ఎవరు ధూపం వేస్తారో, ఎవరు బలిపీఠము దగ్గర గోచరిస్తారో, బలిపీఠము దగ్గర ఎవరు అయితే సంగమ నిమిత్తము మొరపెడతారో ప్రార్థన ఉండి అని చెప్పి ఆ యొక్క దూతలను పంపిస్తూ ఉంటారు. ప్రభువే నిలబడతాడని, ప్రభువే దిగి వస్తాడండి. చెరసాలలో ఉన్న బిడ్డలు ప్రార్థిస్తుంటే చెరసాల బద్దలైపోయింది. ప్రార్థనకి అంత బాగున్నది. ప్రార్థన నన్ను నిలబెట్టింది. ప్రార్థనే నా ప్రభు నా దగ్గరికి రావడానికి ఉపయోగకరమైంది. ప్రార్థనే నా జీవితాన్ని కట్టుకుంది. నా ప్రార్థనే. నా ప్రియమైన సంగమా, ప్రార్థన ఏదో తెలుసా? దేవునికి ఆహ్వానం. ఏ కుటుంబం అయితే చిన్న ప్రార్థన గుంపుగా మార్చబడుతుందో అదే కుటుంబం ఒక పెద్ద సంఘముగా మార్చబడుతుందండి. నా ప్రియమైన సంగమా, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. నా దగ్గరికి ఎవరు వచ్చినా ప్రార్థన చేయమన్నప్పుడు తెలిసిన వాళ్ళైతే ప్రార్థిస్తారు, కానీ కొత్త వాళ్ళైతే త్వరగా నేను ప్రార్థన చేయను. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రార్థన చేయించి నేను ప్రార్థన చేస్తాను. మనము ప్రార్థన నేర్చుకున్న వాళ్ళం అనేక బిడ్డలకు ప్రార్థన నేర్పించే వారిగా మనం ఉండాలి. ఒక విషయం నేను చెప్తాను, భయపడొద్దు. కానీ ఒక సిస్టర్ నిమిత్తమే నేను ప్రార్థన చేస్తుంటే, నేను త్వరగా ముగిస్తాను. ఒక సిస్టర్ నిమిత్తమే నేను మొరపెడుతుంటే ప్రార్థన చేస్తుంటే ఒక సైతాన్ గాడు, ఒక భ్రమపరిచే ఆత్మ డైరెక్ట్గా నాతో మాట్లాడింది. ఏమని మాట్లాడిందో తెలుసా? మీరు భయపడొద్దు, కానీ భలే ప్రార్థన చేస్తున్నావే నువ్వు, అబ్బా ఎంత మంచి ప్రార్థన చేస్తున్నావు, ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అని గర్వానికి తీసుకువెళ్ళడానికి వాడు భ్రమపరుస్తున్నాడు. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా భ్రమపరుస్తున్నాడు. ఆ బిడ్డ నిమిత్తమే చెయ్యి, ఈ బిడ్డ నిమిత్తమే చెయ్యి, నేను సహాయం చేస్తాను, నేను పరిశుద్ధిని అన్నట్టుగా తీసుకొస్తున్నాడు. పరిశుద్ధిని పరిశుద్ధిని చెప్తుంటే వాడు వస్తుంటే ఒంటికి కంపరంగా అనిపిస్తుంది, చిరాకేస్తుంది, కంపు కొడుతుంది, తలకాయ నొప్పి వస్తుంది. పరిశుద్ధుని యొక్క అనుభవం వేరు. పరిశుద్ధులు వచ్చినప్పుడు ఆ సువాసన వేరు, ఆ తేలిక స్వభావం వేరు. పరిశుద్ధులు ఉన్నప్పుడు గాల్లో తేలాడిపోతూ ఉంటాం, మన హృదయము సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. పరిశుద్ధులు పరిశుద్ధులను ధ్వజమెత్తుతుంది.
ఈవిడ వచ్చినప్పుడు మురికి కప్పబడుతుంది. భలే ప్రార్థన చేస్తున్నామని ఆ చెట్టు ఎక్కించి తోసి వేయడానికి, గర్వ హృదయాన్ని నాలో తీసుకురావడానికి మాట్లాడుతున్నాడు. నా ప్రభుకి సెలవిచ్చాను, భ్రమపరిచే దురాత్మ ప్రభు అయితే. అదే స్థితిలో అన్నగారు యొక్క నాన్నగారు భ్రమపరిచే ఆత్మ నిమిత్తం ఇద్దరు ధ్యానించుకుంటున్నాం. అప్పుడే వచ్చింది. నా ప్రియమైన సంగమ, ప్రార్థన ఏదైతే ఒక సిస్టరు 7 సంవత్సరాల నుండి కొన్ని దెయ్యాలతో ఇబ్బంది పడుతుంటే ప్రార్థన ఈ రోజు ఆ బిడ్డని నిలబెట్టిందండి. ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసా? ఎదుట ఉన్న ఆ కుటుంబాలన్నీ మార్చబడాలని ప్రార్థన చేస్తుంది. ఈ దినాల రక్షణ పొందుకోవడమే కాదండి, సేవకులుగా మార్చబడ్డారు. సేవకులుగా మార్చబడ్డారు. వాళ్ళ కుటుంబమే ఒక సాక్షిగా నిలబెట్టబడింది. ప్రార్థనకు అంత బలం ఉన్నది. ప్రార్థన రోగులను స్వస్థపరుచుతుంది. ప్రార్థన ఇదిగో అనారోగ్యం ఉన్నప్పుడు లేవనెత్తుతుంది. ప్రార్థన కృమిదలు ఉన్నప్పుడు లేవనెత్తుదండి. ప్రార్థన నీ సమస్యను విడిపిస్తుంది. ఏమండి, నీవు ప్రార్థన చేస్తావు, నీ నిమిత్తము వేరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కట్టబడిన నీ బ్రతుకులు మార్చబడటానికి, విడిపించడానికి ప్రభు వచ్చాడు. ఆ ప్రార్థనే ప్రభువుకి ఆహ్వానపు పత్రిక అయిందండి. నా నిమిత్తము కొంతమంది బిడ్డలు ప్రార్థించారు. ఒక విగ్రహారాధికుడిని దేవుడు అంటే అసలు నచ్చదు, దేవుడు అంటే అస్సలు గిట్టదండి నాకు. ఆ యొక్క తల్లుల యొక్క ప్రార్థనలే ఇదిగో బంధకాల్లో బంధించబడిన నా జీవితాన్ని విడిపించడానికే ఆ ప్రార్థన ఆహ్వాన్ని పట్టుకున్న దేవుడు నా దగ్గరికి వచ్చాడండి. ఈ దినాన ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకున్నాను? ప్రార్థనే. నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే నా ప్రభు ప్రాకారాలు కడతాడు. సంఘము ప్రార్థనలు ఉండాలండి. సంఘములో ధ్వజమెత్తే బిడ్డలు ఉండాలి. సంఘములో నిలబడే ప్రార్థన పరులు ఉండాలండి. ఏదో ఆశావేశకు వచ్చి ఏదో ప్రార్థన చేసే బిడ్డలు కాదు. నా ప్రభు ప్రార్థనలో పోరాడే బిడ్డల కోసం ఉన్నాడండి. వారి యొక్క పేర్లే ఆ కవిలలో రాయబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘము నిమిత్తము ఎన్నిసార్లు మొరపెడతావో, సంఘము నిమిత్తము ప్రార్థన పరులుగా మార్చబడతావా? నువ్వు సంఘము నిమిత్తము ధ్వజమెత్తే బిడ్డగా మార్చబడతావా? నీ కుటుంబ నిమిత్తము పోరాడే బిడ్డగా, ప్రార్థనలో పోరాడే బిడ్డగా నువ్వు ఉంటే నీ పేరు ఖచ్చితంగా వ్రాయబడుతుంది. నీ పేరు ఖచ్చితంగా కవిలలో ముద్రించబడుతుందండి. ఏమండి, కొన్ని దినాలు అవుతుంది, కొన్ని నెలలు అవుతుంది, నేను ప్రశాంత్ అన్న, జీవరత్నయ్య గారు, కొంతమంది బ్రదర్స్ కలిసి ఉదయకాలము 8 గంటల నుంచి 9:30 ఎంత టైం పట్టిందో తెలియదు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఏం ప్రార్థన తెలుసా? ఓన్లీ సంఘం నిమిత్తము, ప్రశాంతంగా కొన్ని సిద్ధపాటుల నిమిత్తము, విశ్వాసుల నిమిత్తము, సంఘము యొక్క ప్రత్యక్షత నిమిత్తమై బిడ్డలు మొరపెడతా ఉంటారు. అందుకే ఈ దినాన మందిరం సరిపోవట్లేదు. అందుకే కుటుంబాలు ఇదిగో మన కుటుంబాలు కట్టబడుతున్నాయి. అందుకే కుటుంబాలు అనేక బిడ్డలు రక్షణ పొందుకోవడానికి ముందుకు నడిపిస్తున్నారు. ఇది ఒక అవకాశం. దేవుని యొక్క పనిలో వాడబడటానికి, దేవుడిచ్చిన పని కోసము ప్రార్థన పరులు గుంపులు లేవాలని చెప్పి దేవుని యొక్క ఆశ అప్పుడే కవిలలో పేర్లు ముద్రించబడతాయి. సంఘము నిమిత్తం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మా నాన్నగారు ఒక విగ్రహారాధనలో ఉండి ప్రార్థన దేవుడు అంటే అస్సలు నచ్చదు. ప్రార్థన చేస్తుంటే ఏం ప్రార్థన అన్నవాడే ఈ దినాన మన దేవుడు గొప్పవాడు అన్నాడు. మన దేవుడు గొప్పవాడు. చిన్న ఏదన్నా గేదెకి బాగలేకపోతే ఫోన్ చేస్తారు ప్రార్థన చేయాలి. ప్రార్థనే అండి, ప్రార్థనే మనం నిలబెడుతుంది. ప్రార్థనే మన ప్రకారం కట్టబడతాయండి. వాక్యము చదవటం రాదు, వాక్యము చదవటం రాకపోయినా సరే పల్లెటూరులో మొరపెడుతూ ఉంటారండి. మన వాక్యం పంచుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సిస్టరు తిప్పుతా ఉన్నది, బైబిల్ తిప్పుతా ఉంది, కన్నీళ్ళు పెట్టుకొని తిప్పుతా ఉంది. బైబిల్ తిప్పి అరిగిపోయింది. బైబిల్ ఇట్లాగా అరిగిపోయింది, కొత్తగా లేదు. కానీ ఆ బిడ్డకి వాక్యం చదవటం రాదు. ఆమె సేవకుడు వాక్యం చెప్పిన వెంటనే వాక్యము తిప్పేసి తిరుగుతా, ఇది ఎక్కడే ఉందయ్యా, ఇక్కడే ఉంది అని ఆశతో చూస్తుంది. కానీ చదవటం రాదండి. అంత గొప్ప ప్రార్థన పరుల ద్వారా వాక్యము చదవటం రాకపోయినా కానీ తన కుటుంబాన్ని ప్రార్థనలో కట్టుకోవడం ద్వారా అనేక బిడ్డలు, ఆ బిడ్డ ద్వారా అనేక కుటుంబాలు మార్చబడ్డాయి. ప్రార్థనకు అంత బలం ఉన్నది. ప్రార్థనను చూస్తే చాలు వాడు ఉనికి పుడతాడు. ప్రార్థన అంటేనే వాడికి భయం అండి.
వాక్యము చదవడానికో లేకపోతే మందిరానికి రావడానికో అన్ని విధాలుగా ఓకే, కానీ ప్రార్థన అంటేనే వాడికి భయం. అందుకనే ప్రార్థన చేద్దామంటే ఫోన్ కాల్ వస్తుంది, ప్రార్థన చేద్దామంటే చాలా ఏదో రకంగా నీ యొక్క ఆఫీస్ కాల్స్ లేకపోతే వర్క్ ఎక్కువ అవటమో ఏదో ఒకటి జరుగుతుంది. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. 9:30 గంట ఉండాల్సిన వర్క్ని శుక్రవారం వచ్చిందంటే చాలు, 1 గంటలో చేస్తా, 2 గంటల్లో చేస్తా. వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటంటే శుక్రవారం నుంచి దేవుణ్ణి ఆరాధించుకునే సమయము, ప్రార్థన చేసుకున్నాను, దేవునికి అప్ప చెప్పి ఆయన చేసుకుంటున్నానులే, ఆయన చూసుకుంటానులే అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా కోసం కూడా ప్రార్థించు అని అడుగుతాను. నా ప్రియమైన సంగమా, ప్రార్థన చేస్తుంటే నీ పని ఆయన చేసుకుంటూ పోతాడండి. ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే నీ కుటుంబం యొక్క ఆశను ఆయన తీర్చుకుంటూ పోతాడండి. ప్రార్థన చేస్తుంటే నీ సంఘపు అవసరాలను ఆయన తీర్చుకుంటూ పోతాడండి. నా ప్రియమైన సంగమా, మన సంఘము ప్రార్థన ప్రాకారంలో నిలబడాలి. అదే వాళ్ళ యొక్క కవిలలో ఆ ప్రార్థన పనుల యొక్క బిడ్డల పేర్లే రాయబడతాయి. 4వది చూసుకొని నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16 చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. గమనించండి పిల్లరా, 4వదిగా ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి అంటే ఇక్కడ భయము భక్తి కలిగిన బిడ్డల యొక్క పేర్లు వ్రాయబడి ఉంటుంది. నా ప్రియమైన సంగమా, ఈ దినాల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుని వాక్యం 2 కలిపి చెప్తున్నాను, భయభక్తులు అని చెప్తుంది. ఏమండి, ఎవరైతే భయభక్తు కలిగి జీవిస్తారో వారి పేర్లే వ్రాయబడుతుంటారు. భయం లేకపోతే ఈ లోకములో ఎట్టబడినట్టు తిరుగుతాను ఉంటాం. భయం లేకపోతే దేవుని యొక్క ఆశను లేకపోతే దేవుని వాక్యానికి లోబడవండి. ఎవరి హృదయంలో అయితే దేవుని భయం ఉంటుందో ఒక చిన్న పొరపాటు చేయడానికి కూడా కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఇది నేను చేయకూడదు, నేను వెళ్ళకూడని ప్రదేశం ఇది, నేను చేయకూడని పని ఇది అని తన హృదయంలో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని భయానికి నువ్వు లోబడతావో పరిశుద్ధుడు నిన్ను నడిపించడానికి ఆయన ముందుకు సాగుతాడండి. నా ప్రియమైన సంగమా, నీవు భయము భక్తి కలిగి జీవిస్తుంటే నీ పేరు ఖచ్చితంగా రాయబడుతుంది. నా దేవుని ఉద్దేశం అదేనండి. ఈ గుంపులో నువ్వు ఉండాలని చెప్పి నిన్ను విడిపించాడు. భయం లేకుండా ఈరోజు అట్టహాసముగా త్రాగుతూ తిరుగుతూ వ్యభిచారముతోటి పట్టబడి ఉన్న బిడ్డలు నాశనానికి గురవుతున్నారండి. నరకానికి పాత్రలు అవుతున్నారు. కుటుంబాలు రాలిపోతున్నాయండి. లోకపు ప్రేమలతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ సాతానుగాడు అనేక విధాలుగా బిడ్డలను నాశనం చేస్తున్నాడండి. ఏమండి, ఆ భయము భక్తి ఉంటే సాతానుగాడు ఏలుబడి చేయడు. నేను దేవుడి కుమారుణ్ణి, నేను చేయకూడదు ఈ పని అని చెప్పి పరిశుద్ధాత్మని నీ హృదయంలో మాట్లాడుతూ ఉంటాను. ఒక పని చేయడానికి కూడా దేవుని వాక్యాన్ని సరి చేసుకుంటూ ఉంటాము. అట్టి రీతిగా మనం అందరూ ఉండాలి. వాళ్ళ పేర్లే జీవగ్రంథంలో రాయబడుతుంది. ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారి పేర్లు కవిలలో రాయబడతాయని, ఆ గ్రంథంలో రాయబడితేనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నాను. నా ప్రియమైన సంగమా, భయము భక్తి కలిగి జీవించి మీరు బ్రతకాలని నా ప్రభువు, మన ప్రభువు బంధకాల్లో ఉన్న బిడ్డలను కాపాడటానికి ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి ముందుకు సాగుతూ వెళ్ళాడండి. అయినను ఈరోజు దినాల్లో సంఘాల్లో ఆరాధన చేస్తున్నాం, మంటలు పట్టుకొని ధ్వజమెత్తుతున్నాం, కానీ దేవుడు చూసినప్పుడు మందిరం అంట వ్యాపార స్థలంగా మార్చబడింది. ఆయన మనస్సు ఏడుస్తుంది, ఆయన మనస్సు ఏడుస్తుందండి. ఆయన మనస్సు నీ పేరు జీవగ్రంథంలో చూస్తే లేవు. నా ప్రియమైన సంగమా, ఎతుకుతున్నాడు పేరు పెట్టుకొని, ఎతుకుతున్నాడు పెన్ను పట్టుకొని, గ్రంథాన్ని తిప్పుతూ ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడ రాలిపోయాడని ఎతుకుతున్నాడండి. కన్నీళ్ళు కారుస్తున్నాడు నీ కోసం, నా కోసం తండ్రి దగ్గర.
ఆయన ధ్వజమెత్తుతున్నాడు. మీరు అనుకోవచ్చు, సరే జీవగ్రంథంలో పేర్లు లేకపోతే ఏమవుతుంది? జీవగ్రంథంలో పేర్లు లేకపోతే ఏమవుతుందండి? చూపిస్తాను, ఒక చిన్న వాక్యం చూపించి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరి పేరైనను ఎవరి పేరైన, అందరూ వినండి అమ్మ, నా కలిసి చూడండి, ఒక్కరు చదవండి, అందరూ నా కలిసి చూడండి. ఎవని పేరైనను ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఏమండి ఇప్పుడు చెప్పండి, ముగింపు ఇదే కదండి. మన ఆత్మకు, మన జీవితానికి ముగింపు ఏమైంది? ఆ యొక్క గొర్రెపిల్ల, లేకపోతే విడిపించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథం దగ్గరికి రావటమే కదండి. పరలోకము, నరకము. నీ పేరు నీ ముందుంది, నీకు పెట్టబడింది, నిన్ను విడిపించబడ్డాడు దేవుడు. ఈ భూమి మీదకి దేవుడు పరిశుద్ధంగానే భూలోకాన్ని చేశాడండి. కానీ మనం అపవిత్రతతోటి దేవునికి దూరం అయిపోయాం. విడిపించబడిన బిడ్డలు మనం కూడా ఇంకనూ లోకానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి నా ప్రభు ఇంకనూ కన్నీళ్లు కారుస్తున్నాడు. నా ప్రభు ఇంకనూ ఆయనకి ఇదిగో సిలువలో ఇదిగో బలమును పట్టుకుని ఇంకనూ పొడుస్తూనే ఉన్నాం. నా ప్రియమైన సంగమా, ఆయన ఏడుస్తున్నాడు నా కోసం, నీ కోసం. ఆయన ఉద్దేశం ఏదో తెలుసా? నీ పేరు మధ్యలో ఉంది, పరలోకము నరకం అని అటు ఇటు ఉన్నది, జీవగ్రంథము ఆయన చేతిలో ఉన్నది. మనందరి పేర్లు రాయబడాలని చెప్పి ఆయన ఆశ. కానీ సాతానుగాడు నరకంలో త్రోయబడాలని వాడి ఆశ. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. జయించే వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది, సహకారుల యొక్క పేరు జీవగ్రంథంలో ఉంటుంది, ప్రార్థన యొక్క పేరు జీవగ్రంథంలో ఉంటుంది, భయభక్తులు కలిగిన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఒక్క గుంపులైనా మన పేరు ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. నా ప్రియమైన సంగమా, పండగలో చేసుకున్నాం. ఆయన కృప, ఆయన యొక్క ఆశ ఏంటంటే ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. 99 గొర్రెలు, ఇదిగో మనం చూస్తున్నాం కదండి ఆ యొక్క చిత్రాన్ని. 99 గొర్రెలకు నిమిత్తం కాదు, కానీ తప్పిపోయిన గొర్రె కోసం ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ గొర్రె కోసమే ఆయన ఎత్తుకుతున్నాడు. ఆ గొర్రె కోసమే మందిరానికి వచ్చాడు. ఆ గొర్రె కోసమే లోకానికి వచ్చాడు. ఆ గొర్రె కోసమే ప్రాణం పెట్టాడు. ఆ గొర్రె కోసమే ఆయన పోరాడుతున్నాడు. అదే గొర్రె మనం అండి. అదే గొర్రె మనం. మన చేష్టల ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన ఆలోచనల ద్వారా దేవుడిచ్చిన పని, ఈ లోకమును ఎందుకు పంపించాడు మనము తెలియకుండా జీవిస్తున్నాం. కాబట్టి మన జీవితానికి అంతమేముందండి? పరలోకంలో చేర్చబడ్డం. మన జీవితం యొక్క గమ్యం ఏమైనదండి? పరలోకంలో చేర్చబడ్డం. దేవుడి యొక్క ఉద్దేశం ఏమైనదండి? పరలోకంలో ఉండటం. అక్కడ మనం స్తుతించిన వారిగా ఉండాలి, అక్కడ మనం ఆస్తులు సంపాదించుకునే వారిగా ఉండాలి, అక్కడ మన యొక్క హృదయాలను పెట్టుకునే వారిగా ఉండాలి, అక్కడ మన ఆశలను చూసుకునే వారిగా ఉండాలండి. నా ప్రియమైన సంగమా, నేను రోజు అనుకుంటాను, ప్రభువా ఎప్పుడు వస్తావయ్యా? ఉదయాన్నే లేచింది ఏం మాట్లాడుతాను? నా బెడ్రూమ్లో వాక్యాలు పెట్టుకొని, ప్రభువా నీ రాకడ కోసము ఎదురు చూస్తున్నానయ్యా, నా హృదయాన్ని ఏ రకంగా స్థిరపరచుకోవాలో నాకు తెలియదు, ఓపిక కలిగి ఎలా ఉండాలో నాకు తెలియదు. ఈ రోజైనా వస్తావా? ఈ లోకంలో ఉన్నదే నీ కోసం, నీవు ఇచ్చిన ఈ కొద్దిపాటి పనిని చేయటము దేవా, నాకు ఇంకనూ బలమును దయచేయండి. నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇదే నా ప్రార్థన. నాకు ఇంకేం పని ఉందండి ఇక్కడ? ఏమండి, నాకు ఇచ్చిన దేవుని పని కోసం, ఆయన ఇచ్చిన పని నమ్మకంగా చేసుకుంటూ ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబట్టమే కదా నా జీవితం. మనందరి యొక్క జీవితం అదే ఉన్నది కదా. దీన్ని ఆలోచన చేయండి. సంపాదన యొక్క పరిస్థితులు బాగలేదు, దేవుడు కదిలి వచ్చేసాడు. కదిలి ఇంకొక అడుగు దూరంలో ఉన్నాడు దేవుడు కదిలి సింహాసనం నుండి కదిలి మన దగ్గరకు వస్తున్నాడు. ఇక్కడైనా మన హృదయాలు ఏదో పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ పాపమును జయించే వారిగా మనం ఉండాలి, ఈ లోకమును జయించే వారిగా మనం ఉండాలి, స్వార్థ పనిలో సహకారులుగా మనం ఉండాలి. పేరు ప్రఖ్యాతులు కాదండి, ప్రార్థన యోధులుగా మనం ఉండాలి.
దేవుని యందు భయము భక్తి కలిగిన బిడలుగా మనము మార్చబడాలి. అప్పుడే మన గమ్యానికి చేర్చబడతాం. ఇదే మన జీవితానికి అంతమై ఉన్నది. దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాలు ఉండండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ మోకాలు వేయండి. ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు దేవుడు ఏ రకంగా మాట్లాడాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ మనిషి కాదు కానీ ఇదిగో ప్రభువు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నీవు తప్ప ఎవరు లేరు అనుకో. పరిశుద్ధాత్మ బలమును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది మనకంటే ముందు రాలిపోయిన బిడ్డలు, మనల్ని విడిచిపెట్టిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంకు అంతమయ్యే ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మార్గం ఏమైనదో ఒకసారి దర్శించు. ప్రభువా, అసలు ఈ జీవితంకు దేవా మార్గం ఏమైనది? నా జీవితానికి పరమార్థం ఏమైనది? నేను ఏ గుంపులో ఉన్నాను, ఏ గుంపులో ఉన్నాను ప్రభువా? అయ్యో, ఒక్క గుంపులో నేను లేకపోయినా నరకములో పడిపోతాను కదయ్యా, నేను రాలిపోతాను కదయ్యా నేను. అయ్యా, ఒకసారి దర్శించయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ లోకములో అయ్యా ఎంతో మంది బిడ్డలు దేవా రాలిపోయినా నన్ను సజీవ లెక్కలో నిలబెట్టావయ్యా. నా కుటుంబంలో ఎంతో మందిని కోల్పోయానయ్యా, అయినను నాకు అవకాశాన్ని ఇచ్చావయ్యా. నీ పనిలో నేను వాడబడాలి కదా ప్రభువా. లోకంలో నేను జయించలేకపోతున్నాను కదా ప్రభువా. సహకారులుగా ఉండలేకపోతున్నాను కదా ప్రభువా. ప్రేరపకి అందరూ సంపాదించుకొని నిన్ను పోగొట్టుకున్నాను కదా ప్రభువా. యేసయ్యా, లోకమును నేను జయించలేకపోతున్నాను. ఒక్కసారి దర్శించు, మాట్లాడుకుందాం. దేవుడిచ్చిన అవకాశం ఒక్కసారి నీ కన్నీళ్లను కాదు ప్రభుత్వం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒక్క దాంట్లో నీ పేరు లేకపోయినా నా తల్లి, ఒక్క పేరు లేకపోయినా, ఈ ఒక్క గుంపులో లేకపోయినా నువ్వు రాలిపోతావని నా దేవుడు సెలవిస్తున్నాడమ్మా. ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు నీ కోసం. ఆయన ఎదుగో మన కోసం, ఇదిగో ఆయన బందీగా నిలబడ్డాడు మనల్ని రక్షించడానికి. బందీ అయిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ రక్తానికి బదులుగా ఇదిగో రక్తమును ఏరులై కారుస్తున్న దేవుడు. దేవా, నా కోసమే కదయ్యా నీవు మరణమైనది, నా కోసమే కదయ్యా నువ్వు దున్నబడినది, నా కోసమే కదయ్యా నీవు రాలిపోయినది. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి దేవా. అయ్యా, ఒక్కసారి దర్శించండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక ప్రార్థన యోధునిగా మార్చు ప్రభువా, ఒక ప్రార్థన ధూపముగా మార్చు ప్రభువా. మా సంఘాన్ని దర్శించండి ప్రభువా, మా కుటుంబాన్ని దర్శించండి. నీ ఎందుకు భయము భక్తి లేకుండా జీవించండి అయ్యా. పాపపు ఊబిలో పడిపోయి అయ్యా ఇదిగో నరకములో పడిపోయే స్థితిలో నేను ఉన్నానయ్యా. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. ఒక్క గుంపునైనా నన్ను చేర్చు ప్రభువా. ప్రార్థన చేసుకున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరు, నీ పేరు లేకపోతే నరకంలో ఉంటుంది. నీ పేరు జీవ గ్రంథంలో ఖచ్చితంగా ఉండాలని ఆయన ఆశ, ఆయన ఉద్దేశం అయినది, ఆయన బాధ అయినది, ఆయన కృప అయినది. ప్రార్థన చేసుకున్నాను. పేరు ప్రక్రియతలు నీకు వద్దండి. ఈ లోకంలో పేరు ప్రక్రియతలు మనకు వద్దండి. పరలోకంలో మన పేర్లు ముద్రించబడాలి. పరిశుద్ధమైన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవాలకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇంతవరకు నీ కృప చేత ఈ మంటల ఆదివారపు దినమున అయ్యా ఇదిగో నాయన కట్టబడిన ఈ గాడిదల వలె మమ్మల్ని ఎందుకు విడిపించారో, గొర్రె పిల్లల వలె మందకు ఎందుకు చేర్చబడాలో అయ్యా ఇదిగో నాయన ప్రార్థనకు వస్తూ నాయన నిన్ను ఎంతగా గాయపరచబడ్డామో అయ్యా ఇదిగో నాయన నిన్ను బాధ పెట్టి మమ్మల్ని క్షమించండి.
అయ్యా మా పేర్లు దేవాదిగో జీవ గ్రంథంలో కృప దయచేయండి. మా సంఘమును బలపరచండి, మా సేవకులను బలపరచండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో బలపరచమని వేడుకొనుచున్నాను. నీ అభిషేకముతో వర్షము వలె కురిపించమని వేడుకొనుచున్నాను. దేవానికి స్తోత్రాలు. యేసు నామములోనైనా నీ బిడ్డలందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి ప్రభువా. కృప చూపించి కృప చేతనే మనం రక్షించబడ్డాం, కృప చేతనే మనం బలపరచబడ్డాం, కృప చేతనే ఆయన యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నామండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇకనైనా అయ్యా ఇదిగో నాయనా నీ పనిలో నీ స్వార్థలలో నమ్మకమైన శిష్యుల వలె నమ్మకమైన బిడ్డల వలె మేము ముందుకు వెళ్తున్న కృప ఇవ్వండి. మా ప్రవర్తన ద్వారా అనేక బిడ్డలు మార్చబడకు కృప దయచేయండి. మా సంఘాన్ని బలపరచండి, సేవకులను బలపరచండి. అయ్యా ఇదిగో కుటుంబ సభ్యులను బలపరచండి. ఆరోగ్యముగా మీద కృప దయచేయమని వేడుకొనుచున్నాను. నీవే కృప చూపించి బలపరచమని వేడుకుంటున్నాను. అయ్యా ఈ దీన దాసును దర్శించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు మీ కుటుంబాల మీద ఆయన సియోనులో నుండి హస్తమును చాపి దీవించును గాక. ఆమేన్.